బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలోని 1 ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ స్థానాలు. పశ్చిమ గోదావరిలో 2, శ్రీకాకుళం, కర్నూలులో ఒక్కొక్కటి చొప్పున స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది. ఇక మరోవైపు తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో పోలింగ్ జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలోని 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, 2 ఉపాధ్యాయ, 4 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు, తెలంగాణలోని 1 ఉపాధ్యాయ స్థానంలో ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఇక ఈ నెల 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్. తెలుగు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతా ఉంది. పట్టభద్రులకు సంబంధించి 3, అదేవిధంగా టీచర్లకు సంబంధించినటువంటి 2 స్థానాలకు పోలింగ్ జరుగుతా ఉంది. ఇక మరొక వైపు చూసుకుంటే తెలంగాణలో ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించి ఒక్క స్థానిక వరభద్రులకు సంబంధించిన పోలింగ్ స్థానంతో పాటు ఇది సాయంత్రం 4 గంటల వరకు కూడా ఈ పోలింగ్ జరగబోతా ఉంది. పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే ఏపీ అండ్ తెలంగాణలో పోలింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. భద్రతా ఏర్పాట్లతో పోలింగ్ వచ్చేటువంటి వాళ్ళు సురక్షితంగా కూడా పోలింగ్ చేసే విధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అధికారులు పూర్తి జాగ్రత్తలు చేపట్టి ప్రస్తుతంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగే విధంగా చూస్తామంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తా ఎన్నికల 16 కౌంటింగ్ అయితే జరగబోతా ఉంది. పూర్తి స్థాయి ఏర్పాట్లతో పాటుగా భద్రతా ఏర్పాట్లను కూడా ముమ్మరం చేసేమంటూ కూడా అధికారులు రైట్ ప్రణయ్, థ్యాంక్ యూ.